హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. స్నాక్స్ అంటే అందరికీ ఇష్టం. పెద్దలు పిల్లలు బాగా ఇష్టపడే స్నాక్స్లో మసాలా పాపడ్ ఒకటి. అదేనండి మినప్పప్పు అప్పడాలు. మరి 5 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎర్రగడ్డ ఒకటి, టమోటాలు 2 తీసుకొని తరిగి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తురిమిన ఎర్రగడ్డ, టమోటా ముక్కలు వేసి అందులోకి 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేసి మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. మసాలా మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలిపాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రై పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము అప్పడాలని ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క అప్పడాన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అప్పడాలను ఎప్పుడు కూడా మీరు ఈ స్నాక్ ఐటెం చేసేటప్పుడు 10 మినిట్స్ ముందర మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే కనుక ఇవి మెత్తబడిపోతాయి. సో ఈ ట్రిక్ని ఉపయోగించండి ఈ రెసిపీని ట్రై చేసేటప్పుడు. ఇప్పుడు మనకు కావాల్సిన పాపడ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మసాలాను జల్లించుకోవడమే. ఇప్పుడు మసాలా మిశ్రమంలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పును ఎప్పుడూ కూడా చివరిలో కలుపుకోవాలి, ఎందుకంటే మసాలా మిశ్రమం అంతా నీరులా అయిపోతే మనకు అప్పడాలు అనేటివి మెత్తపడతాయి. సో ఈ ట్రిక్ని కూడా మీరు అప్లై చేయండి మసాలా పాపడ్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఒక సర్వింగ్ ప్లేట్లో పాపడ్ తీసుకొని దానిపై ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమాన్ని అంతా సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మసాలా మిశ్రమాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాక చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచికరమైన మసాలా పాపడ్ రెడీ. మీకు కావాలంటే అదనంగా నిమ్మపండు రసం మిక్చర్తో కూడా వేసుకోవచ్చు. టమాటో కెచప్తో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching my video.